ఒకటి అంటే ధర్మం గురించి వచ్చేసరికి విమర్శల గురించి మనం మాట్లాడుకుందాం కొంతమేర. ఎందుకంటే సమాధానాలు కావాలి. సామాన్యులు చాలా మట్టుకు అంటే ఎక్కడ చూసినా కూడా నేను ధర్మం కోసం ఏదైనా చేస్తాను అనే దాంట్లో ఉన్నారు. ప్రాణాలు సైతం ఇవ్వడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ప్రశ్నకి సరైన సమాధానం తెలియని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఆ సమాధానం తెలియక వాడు వేసిన ప్రశ్నే నిజం అనుకునేటటువంటి జనాలు కూడా ఉన్నారు. దాంట్లో భాగంగా కొత్తగా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నది ఏంటి అంటే బౌద్ధం అనేది కొత్తగా వచ్చి కొంతమంది సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, అసలు సనాతన ధర్మం కంటే కూడా ముందే బౌద్ధం ఉంది. ఆ బౌద్ధ దేవాలయాలను అన్నిటినీ కూడా మీరు కూల్చేసి మీరు రాముని గుడి, మీ శివుని గుడి కట్టిరని చెప్పేసి యూట్యూబ్లో వీడియోలు కూడా చేస్తున్నారు. దానికి కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు. అసలు ఎలా చూడొచ్చు దీన్ని మనం? అంటే బుద్ధుడు పరాయి వాడు ఏం కాదు. బుద్ధుడు ఈ సనాతన ధర్మంలో భాగమే. బుద్ధుడు ఎక్కడ కూడా దేవుడు లేడని, దేవుడు ఉన్నాడని చెప్పలేదు. ఆయన దృష్టి ఏమిటంటే ఈ విపరీత బుద్ధి నుంచి జనాలను మళ్లించాలనుకున్నాడు.